రామ్ రామ్ ఫ్రెండ్స్, కేరళ స్టోరీ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. लेकिन बीफ नहीं खाऊंगी. అంతే, అబ్దుల్లాలు వ్యతిరేకిస్తే అనుకోవచ్చు అర్బన్ నక్సల్ల టూల్ కిట్ యాక్టివేట్ అవుతుంది ఎలాగూ. కానీ హిందువులమని చెప్పుకునే కొందరు ఇలా మేము బీఫ్ తింటాం, మాకు చాలా ఇష్టం అనుకుంటూ ట్రైలర్ చూసిన తర్వాత బీఫ్ ఫెస్ట్లు చేసుకుంటున్నారు. ఈ పాకిరాజ్ గాడు కూడా ఇలా బీఫ్ తింటూ ఫొటోస్ పెడుతున్నాడు. వీళ్ళైతే మీ మెటీరియల్ అయిపోయారు. హిందువులమని చెప్పుకుంటూ ఇలా తింటూ వీడియో పెట్టారు. అరే, మీరు కావాలి అంటే బీఫ్ పరోటా తినండి, గాడిద పాలు తాగండి, ఎవ్వడు మిమ్మల్ని ఆపట్లేడు. ఇంకా నయం బీఫ్ కాబట్టి తిని చూపిస్తున్నారు. నోట్లో మనిషి విసర్జించింది పెడితే ఒకళ్ళదొకళ్ళు నోట్లో ముద్దలు పెట్టుకునేవారేమో ప్రూవ్ చేసుకోవడానికి, మేము ఇది కూడా తింటాం, మాకు ఫేవరెట్ అని. చాయిస్ ఆఫ్ ఫుడ్ అనేది బేసిక్. ఎలా మర్చిపోయారు? ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఒకరి పర్సనల్ చాయిస్. అరే, మీకు ఇష్టమైతే తినండి, గడ్డి తినండి, మీరు పోయింది తినండి, ఎవడు వద్దన్నారు, ఎవడు ఆపాడు? నువ్వు సెక్యులర్ నిరూపించుకోవడానికి ఈ బీఫ్ తిన్నావు, గుడ్. మరి వాడు సెక్యులర్ అని అనిపించుకోవడానికి పోర్క్ తినక్కర్లేదు. హలాల్ చేయని చికెన్ తింటాడా? హలాల్ లేనిది ఏదైనా తింటాడా? వేరే మతం వాడిని మోసే ముందు నీ తోటి హిందువుల నమ్మకాలను, ఆచారాలను, చాయిస్ ఆఫ్ ఫుడ్ని కనీసం గుర్తించి రెస్పెక్ట్ చేయి. వీళ్ళ వీడియోలు చూపించి అబ్దుల్లాలు చూడండి, హిందువులు బీఫ్ తింటారు, హ్యాపీగా తింటారు, ఎంజాయ్ చేస్తారు అని కేరళ స్టోరీ 2 అబద్ధం అంటున్నాడు ఈ అబ్దుల్లా. ఒరే, వాళ్ళు తింటే అందరూ తినాలని ఉందా? తల్లి పాలు తాగి పెరిగిన మనిషి తల్లి రుణం ఎలా తీర్చుకోలేడో ఎప్పటికీ. ఆవు పాలు తాగిన మేము ఆవుని గోమాతగా పూజిస్తాం. నీ తల్లిని నువ్వు కోసుకొని తినవు కదా, అలానే మాకు గోవు కూడా పంట పండించడానికి, వ్యవసాయం చేయడానికి వాడేవాళ్ళం, వాడుతున్నారు ఇప్పటికీ. ఆవులని కుటుంబంలో కలుపుకునేవారు, కుటుంబ సభ్యుల్లా. ఇప్పుడు పాశ్చాత్యులు పిల్లలను, కుక్కలను పెట్లా పెట్టుకుంటున్నారో ఎప్పటి నుండో మనుషులకి పెట్స్ ఈ ఆవులు. ఎలా అయితే మీరు మీ పెట్స్ని, కుక్కలను కోసుకొని తినరో అలానే ఇది కూడా. కేరళ 2 స్టోరీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ట్రైలర్ నాకు నచ్చింది. తీతే జెన్యూన్ గా తీయాలి. సో ఇప్పుడు ఈ కేరళ స్టోరీలో వాళ్ళు చూపించింది ఏంటి అంటే, లవ్ జిహాదీ పేరు మీద అమ్మాయిల్ని ఈ విధంగా కొంతమంది ముస్లింస్ ఇచ్చేస్తున్నారు, బలవంతంగా బీఫ్ తినిపిస్తున్నారు అని చెప్పి అందులో ఏదో చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. భయ వాటి వేటికి కూడా ప్రూఫ్ లో భయ. వీడు ఒక అబ్దుల్లా కానీ రావణ్ అని హిందువుల పేర్లు పెట్టుకొని యూట్యూబ్ వీడియోలు చేసేస్తాడు. అరే, చూపించింది అంతా కుట్ర అంటున్నారు. దమ్ముంటే నువ్వు ఓలా ఊబర్ గాడివే అయితే ప్రూవ్ చెయ్యి, ఇవి తప్పు అని ప్రూవ్ చేయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా న్యూస్ పేపర్లో ప్రింట్ అయిన నిజంగా జరిగిన లవ్ జిహాద్ కేసులు. ఏ ఒక్కడైనా ప్రూవ్ చేయండి రా ఇది అబద్ధమని. అనగా జయగోపాలన్ like Shalini Unnikrishnan, the conversion strategy what shown in the film is exact, not a bit exaggeration. First they will ask questions, they will put you in confusion. మొత్తం టెస్టిమోనియల్ ఇచ్చోరా ఆమె పట్ల ఏం జరిగింది అని. ఈవిడ కేరళ నుండే వచ్చిన ఆవిడ. ఇదిగో ట్రైలర్ రిలీజ్ అవ్వగానే కుట్ర, అబద్ధం అని, లవ్ జిహాద్ ఇష్యూ అని మీరు నీరు కార్చే ప్రయత్నం చేస్తుంటే ఇందరూ వచ్చారు. వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, ఎంత బాధింపబడ్డారు, ఏం కోల్పోయారు అని చెప్పడానికి బయటికి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఉమెన్ ఫోర్స్డ్ టు అడాప్ట్ ఇస్లాం, ఈట్ బీఫ్. హిందూ ఉమెన్ ఫోర్స్డ్ టు ఈట్ బీఫ్, అడాప్ట్ ఇస్లాం బై ఇన్లాస్. దళిత్ ఉమెన్ రేప్డ్, ఫిల్మ్డ్, ఫోర్స్డ్ టు ఈట్ బీఫ్ బై అబ్దుల్లాస్. చంగూర్ బాబా 100 కోట్ల ర్యాకెట్ బయటపడింది, అది చూడలేదా? అప్పుడు ఎవ్వడూ నోళ్లు తెరవలేదు. మైనర్ బాలికలే వీళ్ళ టార్గెట్. కమల్ అష్రఫ్ సుమిత్ కుమార్ అని పేరు చెప్పి మైనర్ హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. లవ్ జిహాద్ కేలియే 3 लाख బాంటే. అసలు రేట్ కార్డులు బ్రాహ్మణ అమ్మాయిలకి 20 లక్షలని, దళితకి 10 లక్షలని, ఇలా ఒక్కో అమ్మాయికి రేట్ కార్డు వేసుకొని మరీ దొరికారు కదరా. జాతీయ స్థాయి షూటర్ తారా షాహదేవో ది కేరళ స్టోరీ 2ను కళ్ళు తెరిపించే చిత్రంగా అభివర్ణిస్తూ తన 2014లో బలవంతపు మత మార్పిడి కేసును గుర్తు చేసుకుంటూ బయటికొచ్చి చెప్తున్నారు ఈ రోజున. తారా షాహదేవో త్వరలో విడుదల కానున్న చిత్రం ది కేరళ స్టోరీ 2లో ప్రస్తావించిన అంశాలు తన వ్యక్తిగత అనుభవాలకు చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ఇది అబద్ధమేనా? ఇది కుట్రేనా? ఇది నెరేటివేనా? ఆమె కేసు జూలై 2014లో ప్రారంభమైంది. ఆమె రంజిత్ సింగ్ కోహ్లీని వివాహం చేసుకున్నారు. తర్వాత అతని అసలు పేరు రాకీబుల్ హసన్ అని తెలిసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రకారం భర్త తన అసలు గుర్తింపును దాచిపెట్టి మోసం చేశాడని, వివాహం తర్వాత ఆమెపై శారీరక హింస చేయడంతో పాటు ఇస్లాంలోకి మారమని ఒత్తిడి తెచ్చాడని ఆరోపణలున్నాయి.
ప్రూవ్ అయినాయి కూడా. 2023 అక్టోబర్లో రాంచీ ప్రత్యేక సిబిఐ కోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది. రాకీబుల్ హసన్కు జీవిత ఖైదు విధించబడింది. అతని తల్లి ఒక రిజిస్ట్రార్కు కూడా జైలు శిక్ష విధించారు. ఇది తప్పని ప్రూవ్ చేయండి. ఇలాంటి సంఘటనలపై సమాజంలో ఉన్న అపోహల కారణంగా చాలా మంది బాధితులు మౌనం పాటిస్తున్నారని తారా అన్నారు. ఈ అంశాలపై ముందుగానే చర్చ జరిగి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చి ఉండేవి కావని ఆమె విచారణ వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ అనే వర్డ్ నాకు తెలీదు. నాకు గనక నా ఫ్యామిలీ గనక తెలిసి ఉంటే కనుక ఇలాంటి ట్రాప్లో నేను పడేదాన్నే కాదు, తెలియక పడ్డాను అని చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయాలను సమాజానికి చూపించడం క్రూరత్వం కాదు. మనం మాట్లాడటానికి ఇష్టపడని విషయాలే ఇవి. మా ఇంట్లో ముందే చర్చ జరిగి ఉంటే మేము బాధితులం కాలేము. అందుకే ది కేరళ స్టోరీ లాంటి కథలు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. మనం అసహ్యంగా భావించే విషయాలే వాస్తవంగా జరుగుతున్నాయి అని ఆమె బయటికి వచ్చి మాట్లాడుతున్నారు ఈ రోజున. ఇవి చాలా కొన్ని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. ఇంకా చెప్తే ఒక వీడియో సరిపోదు. ఇష్టంగా చేయడం వేరు, ఇష్టంగా తినడం వేరు. టార్గెటెడ్గా పక్కా ప్రణాళికబద్ధంగా రేటు కార్డులు వేసి మోసం చేసి పెళ్లి చేసుకొని మతం మార్చడానికి హింస పెట్టి బీఫ్ నోట్లో పెట్టడం వేరు. ఈ బేసిక్ డిఫరెన్స్ అర్థం కావట్లేదా అబ్దుల్లాస్కి? సరే, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎంతసేపు కవర్ చేసుకుంటారు. మరి హిందువులకి ఏమైంది? సెక్యులర్ రోగం మరీ ఇంత నెత్తికెక్కిందా? వీడొచ్చి ప్రోపగాండా అంటాడు, వాడొచ్చి ప్రోపగాండా అంటాడు. వీళ్ళంటే అన్నారు బలి పశువులు అయింది తోటి హిందువులు కదా. హిందువులు కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా నేను హిందువుని కానీ అబ్దుల్లాకే సపోర్ట్ అని నిరూపించుకునే పిచ్చి పైత్యం ఏంటి? ఈ అబ్దుల్లానే కాదు, ఏ అబ్దుల్లా కూడా కళ్ళ ముందు ఇలా ట్రాప్ చేసి బాధ పెట్టి నరకం చూపించి పిల్లల్ని కనీసి రోడ్ల మీద వదిలేస్తుంటే తప్పురా అని ఏ తోటి అబ్దుల్లా అని అనరు, ప్రశ్నించరు. ఏ ఒక్కడు అనడు ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇలా చేసే వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయండి అని ఏ ఒక్క అబ్దుల్లా, అర్బన్ నక్సల్, లెఫ్ట్ వింగ్ అనరు. ఎందుకు? అదే హిందూ ఒక్క తప్పు చేస్తే ఎకోసిస్టమ్ మొత్తం హిందువులు ఇలానే చేస్తారని ప్రూవ్ చేయడానికి శత ప్రయత్నం చేస్తారు. నాగర్ కర్నూలు ఇన్సిడెంటే కదా పెద్ద ఎగ్జాంపుల్. అక్కడ బాధిత కుటుంబం ఓబీసీ, చేసింది కాంగ్రెస్, రెడ్డి అధికార మదంతో. కానీ దీనిని ఎస్సీ ఎస్టీ వర్సెస్ ఆల్ రెడ్డిస్, ఆల్ అప్పర్ క్యాస్ట్ ఇష్యూ చేసేసరి అర్బన్ నక్సల్లు. ఇక్కడ దళిత మహిళని ఇలా చేస్తే అన్ని మూసుకొని కూర్చున్నారు. ఒక్కసారి ఒక వీడియో చేయరు, ప్రశ్నించి తప్పు అనరు. విసర్జించిందే మళ్ళీ తింటే తప్ప ఇలా చేయలేరు. అదే ఒక బతుకేనా? అదే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇంకా మంచి అబ్దుల్లా, చెడు అబ్దుల్లా ఏంటి చెప్పండి? కళ్ళ ముందు ఇన్ని న్యూస్, ఇంతమంది అమ్మాయిలు వచ్చి చెప్తున్నా కూడా నమ్మలేక కాదు వీళ్ళు. వాళ్ళకి తెలుసు ఇలా చేస్తారు అని తెలుసు, చేయాలి అని తెలుసు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది దేశం మొత్తం ఇస్లామీకరణ అవ్వడం. సో అలా చేసే వాళ్ళని ఇలా వీడియోలు చేస్తూ కాపాడేది ఈ సోకాల్డ్ మంచి అబ్దుల్లా ట్యాగులతో ఉన్నోళ్లే. కేరళ స్టోరీ 2 సినిమాలో నిజంగా జరిగిన 3 లవ్ జిహాద్ విక్టిమ్ స్టోరీస్ని చూపించారు. చూసి కనీసం ఒక్క అమ్మాయి వీళ్ళ బారిన పడకుండా కాపాడబడినా చాలు. లేదా మేరా అబ్దుల్ వైసా నహీ హే అంటే ఫ్రిడ్జ్ సూట్ కేసు ఉండనే ఉండే, ఎవడ ఆపుతాడు? వెళ్ళండి. తల్లిదండ్రులు మీరు నమ్మండి, మీ పిల్లలకి చెప్పండి. లేదంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి లాభము ఉండదు. ఇలాంటి చర్చలు ముందుగానే జరిగి ఉంటే మేము బాధితులం కాలేము అన్నారు చూసారా ఆవిడ. దానికోసమే ఈ సినిమా. హిందూ అమ్మాయిలు రక్షింపబడాలి, తల్లిదండ్రుల కడుపు కోత తగ్గాలి. లవ్ జిహాద్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్స్ రియల్. కీప్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ వాచ్ ద మూవీ కేరళ స్టోరీ 2.